హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో మటన్ పాయ చార్వా అయితే తయారు చేసేసుకుందాము. మీరు కనుక ఇలాగ మటన్ పాయ చార్వా చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఎలానో చూద్దాం రండి. ముందుగా అయితే మీకాలు వాటర్లో వేసుకొని హాఫ్ అన్ అవర్ అయితే నానబెట్టేసేసుకున్న తర్వాత స్పూన్తో కానీ చాకుతో కానీ గీరేస్తే దానిపైన ఉన్న బ్లాక్గా కానీ ఏమైనా హెయిర్ ఉంటే ఈజీగా వచ్చేస్తుంది. ఇలాగ వాటర్లో వేసుకొని 2 టైమ్స్ కడిగేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మేకకాలను అయితే కుక్కర్లో వేసుకొని కొంచెం వాటర్ కూడా పోసేసేసుకొని మూత పెట్టేసేసి పొయ్యి మీద ఉంచేసేసుకొని 5-6 విజిల్స్ వచ్చేలాగా ఉడికించేసేసుకుందాము. అలానే ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసేసుకుందాము. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ ఎక్కినాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి ఈ మూడింటిని కూడా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 5 నిమిషాలు అయితే ఇలాగ మగ్గించేసేసుకుందాము. ఇలా మగ్గిపోయిన తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసేసుకొని మిక్స్ చేసేసుకొని కొంచెం పసుపు కూడా వేసేసేసుకొని మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుందాము. మనం ఇందాక కుక్కర్లో మేకకాలు ఉడకబెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఈ మేకకాలు కూడా అయితే దాంట్లో వేసేసేసుకొని మొత్తం మిక్స్ అయ్యేలాగా ఒకసారి అయితే ఈ విధంగా మిక్స్ చేసేసేసుకోండి. అలానే ఇప్పుడు దీంట్లో 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసేసుకుందాము. దీంట్లో కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, స్పైసీగా. మీకు కావాలంటే కారం వేసుకోండి, లేకపోతే లేదు. అలానే 2 టేబుల్ స్పూన్ కల్లుప్పు కూడా వేసేసేసుకొని మొత్తం ముక్కగా పట్టేలాగా బాగా మిక్స్ చేసేసేసుకోండి. ఈ విధంగా ఇలా మిక్స్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టి 5 నిమిషాలు అయితే మగ్గించేసేసుకుందాము. ఇలా బాగా మగ్గిపోయిన తర్వాత దీంట్లో మనం ఇందాక మేకకాళ్ళు ఉడకపెట్టుకున్నాను కుక్కర్లో, ఆ కుక్కర్లో వాటర్ ఏమైనా ఉంటే ఆ వాటర్ కూడా పోసేసేసుకొని అలానే మీకు కన్సిస్టెన్సీ తగ్గట్టు కొంచెం వాటర్ కూడా పోసేసేసుకొని మిక్స్ చేసేసుకోండి. ఇలాగ చార్వా లాగా పెట్టుకొని ఈ చార్వా తాగితే జలుబు కానీ దగ్గు కానీ ఉంటే పోతుంది. అలానే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసుకొని మిక్స్ చేసేసుకొని మూత పెట్టి 10 నిమిషాలు అయితే వీటన్నిటిని ఉడికించేసేసుకుందాము. ఇలా ఉడికిపోయిన తర్వాత సన్నగా కట్ చేసేసుకున్న కొత్తిమీర కూడా వేసేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకొని 2 నిమిషాలు అయితే ఉంచేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. ఇప్పుడైతే మనకి ఆంధ్ర స్టైల్లో మటన్ పాయ చార్వా అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యానికి చాలా మంచిది. మోకాలు నొప్పులు ఉన్నా తగ్గిద్ది. అంతేకాకుండా నరాలు ఏమన్నా వీక్నెస్గా ఉన్నా ఈ చార్వా తాగితే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.